హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ స్పెషల్ కారం పొడి దోశ, ఇడ్లీ వర్సెస్ కారం పొడి ఇలాంటివి వినడమే కానీ ఆ కారం పొడి ఎలా చేయాలో ఎవరికైనా తెలుసా? ఈ రోజు మనం చాలా టేస్టీగా ఇడ్లీ, దోశ, బోండా, ఈవెన్ రైస్ లోకి కూడా పర్ఫెక్ట్ గా ఉండే కారం పొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కారం పొడి కోసం ఎండుమిర్చిని ఇలా తొడిమలు తీసుకోండి. అలానే తగినంత జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి లో ఫ్లేమ్లో కారం పొడిని పొడిగా అయ్యే వరకు ఫ్రై చేయండి. కారం పొడి ఇలా పొడిగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.